హై ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ ప్రస్తుతం వచ్చేసి మనకైతే ప్రో కబడ్డీ లీగ్లో 66 మ్యాచెస్ అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో ఆ 66 మ్యాచెస్ తర్వాత మనకైతే పీకేఎల్ యొక్క లీగ్ టేబుల్ ఎలా ఉంది అండ్ మనకు ఈ రోజు వచ్చేసి ఏమేమి చేంజెస్ అయ్యాయనేది ఈ రోజు వీడియోలో మనమైతే ఫుల్ డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ చూడండి. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ముందుగా వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అయితే మనకు డైలీ అండ్ మనకైతే ఫాస్ట్గా అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క నుంచి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇక వీడియో టాపిక్ విషయానికి వస్తే మాత్రం ఈరోజు ఫస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం మ్యాచ్ నెంబర్ 65 దబాంగ్ ఢిల్లీ వర్సెస్ గుజరాత్ జైంట్స్ టీమ్ యొక్క మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ వచ్చేసి మీకైతే టై కావడమే జరిగింది కాబట్టి 11th పొజిషన్లో వచ్చేసి గుజరాత్ జైంట్స్ వచ్చేసి 11 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ విన్ అయ్యి అండ్ 8 మ్యాచెస్ అయితే లాస్ కావడం అయితే జరిగింది. అండ్ ఒక మ్యాచ్ వచ్చేసి టై అయ్యి మనకైతే 15 పాయింట్స్ అయితే లీడ్ చేయడం అయితే జరుగుతుంది 11th పొజిషన్లో. అండ్ ఇక దబాంగ్ ఢిల్లీ టీం విషయానికి వస్తే మాత్రం 12 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ అయితే విన్ కావడం అయితే జరిగింది అండ్ 5 మ్యాచెస్ అయితే ఓడిపోవడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఇంకా 2 మ్యాచెస్ అయితే టై కావడం అయితే జరిగింది. అండ్ ఇక టోటల్ పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం 35 పాయింట్స్తో 7th పొజిషన్లో అయితే లీడ్ చేస్తుంది మన దబాంగ్ ఢిల్లీ టీం. ఈ రోజు మ్యాచ్లో ఈ 2 టీమ్స్ మధ్య టై కావడం అయితే జరిగింది కాబట్టి రెండు టీమ్స్కి 3 పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సొంతగా ఈ మ్యాచ్ జరిగిన తర్వాత మనకైతే ఏమాత్రం చేంజెస్ అయితే లేదు మనకైతే పాయింట్స్ టేబుల్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే మ్యాచ్ 66 విషయానికి వస్తే మాత్రం యుముంబా పైన తెలుగు టైమ్స్ టీం అయితే ఒక హ్యూజ్ వికెట్ అయితే సాధించి మనకైతే 5th పొజిషన్లో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం 11 మ్యాచెస్ అయితే ఆడి 7 మ్యాచెస్ అయితే విన్ కావడం అయితే జరిగింది. అండ్ మిగిలిన 4 మ్యాచెస్ అయితే మనకైతే లాస్ట్ కావడం అయితే జరిగింది, అంటే ఓడిపోవడం అయితే జరిగింది కాబట్టి టోటల్లీ పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం 37 పాయింట్స్తో మనకైతే 5th పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంటే మనకు నియర్లీ మనకైతే 4th పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుణేరి పల్టన్ టీంకి కూడా 37 పాయింట్స్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి దాదాపు 4th పొజిషన్ అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకైతే ప్రస్తుతం మీకైతే మ్యాచ్ నెంబర్ 66 తర్వాత మీకైతే పాయింట్స్ టేబుల్ అని చెప్పుకోవచ్చు కాబట్టి. అండ్ ఇక ఫస్ట్ పొజిషన్లో మనకైతే హర్యానా స్టీలర్స్ అయితే లీడ్ చేస్తుంది. అండ్ ఇక యుముంబా విషయానికి వస్తే మాత్రం మనకైతే 12 మ్యాచెస్ ఆడి 7 విన్ అయ్యి 4 లాస్ట్ అయ్యి మనకైతే ఒక్కటైతే టై కావడం అయితే జరిగింది. టోటల్లీ 40 పాయింట్స్ అయితే లీడ్ చేస్తుంది మన యుముంబా కాబట్టి సెకండ్ స్పాట్లో అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకైతే ప్రస్తుతం మనకైతే ఆఫ్టర్ 66 మ్యాచెస్ తర్వాత మనకైతే పీకేఎల్ లీగ్ టేబుల్ అని చెప్పుకోవచ్చు కాబట్టి. అండ్ తెలుగు టైమ్స్ టీంకి మళ్ళీ రేపు అయితే మ్యాచ్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి ఒకవేళ కనుక తెలుగు టైమ్స్ టీమ్ రేపు కనుక గెలిస్తే మాత్రం ఏ పొజిషన్లో పాయింట్స్ టేబుల్లో మనకైతే తెలుగు టైమ్స్ టీం వెళ్ళే అవకాశం ఉందని మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంతని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.